ఇటీవల చైనాలో పుట్టిన మరో వైరస్ హెచ్ఎంపీ వైరస్. చైనాలో హెచ్ఎంపీ వైరస్ కలకలం సృష్టిస్తున్న తరుణంలో భారత్ లోనూ ఆ వైరస్ ను గుర్తించడం భయాందోళనను కలిగిస్తుంది. ఇప్పుడు చాప కింద నీరులాగా హెచ్ఎంపీ వైరస్ దేశంలో మెల్లగా వ్యాపిస్తుంది. ఒకే రోజు ఏకంగా 4 కేసులు నమోదు కావడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది. కర్ణాటకలో 2 కేసులు, గుజరాత్, కోల్కతాలో ఒక్కో కేసు నమోదైనట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. బెంగళూరులో 3-8 నెలల వయసున్న 2 చిన్నారులకు వైరస్ నిర్ధారణ కాగా అహ్మదాబాద్ లో ఇదే వైరస్ లక్షణాలతో ఓ చిన్నారి చికిత్స పొందుతోంది. హెచ్ఎంపీ వైరస్ లక్షణాలు కూడా ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడించారు. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కనిపిస్తాయి. వ్యాధి లక్షణాలు బయటికి కనిపించడానికి 3 నుంచి 6 రోజులు పడుతుంది. ఇదిలా ఉండగా వైరస్ కేసులు నమోదు కావడంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేసింది. బహిరంగ ప్రదేశాల్లో తప్పకుండా మాస్క్ ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. వైరల్ లక్షణాలు కనిపిస్తే తప్పకుండా వైద్యులను సంప్రదించి టెస్టులు చేయించాలని సూచించింది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.